బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ గారిని నిన్నటి రోజున చెన్నై నగరం తన నివాస సమీపంలో 6 మంది దుండగులు బైక్ పైన వచ్చి అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. హత్యను నిరసిస్తూ తమిళనాడు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు బీఎస్పీ శ్రేణులు చేపట్టారు. ఈ విషయం తెలియగానే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి గారు దిగ్భ్రాంతికి గురై ట్వీట్ ద్వారా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూనే తమిళనాడు రాష్ట్ర పోలీసులకు వెంటనే దుండగులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ గారు కూడా ట్వీట్ ద్వారా తన సోదర సమానులు ఆమ్స్ట్రాంగ్ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని, దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు, స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర కమిటీ ఈ ప్రకటన ద్వారా ఆమ్స్ట్రాంగ్ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దుండగులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆమ్స్ట్రాంగ్ గారి మరణం బీఎస్పీకి, బహుజన సమాజానికి తీరని లోటు. అనేక సంవత్సరాలుగా బెహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో, అంబేద్కర్ గారి సిద్ధాంతంలో, కాంచీరాం గారి పని విధానంలో సుదీర్ఘ కాలం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడమే కాకుండా పార్టీ బలోపేతం దృష్ట్యా ఆయన కృషి ఎనలేనిది. ఆమ్స్ట్రాంగ్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రేపు చెన్నై విచ్చేస్తున్న జాతీయ అధ్యక్షురాలు బెహెన్ కుమారి మాయావతి గారు